ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న నవజ్యోతి తెలుగు న్యూస్ కు స్వాగతం. ఒకనాడు జవాన్ నగర్ డంప్ యార్డ్ స్థానిక ప్రజల చెత్తలు వేసేటువంటి యార్డుగా స్టార్ట్ అయ్యి మొత్తం జిహెచ్ఎంసీ పరిధిలో 1,30,40,00,000 మంది ఎవరైతే ఉన్నారో ఒక 40-50 లక్షల మంది ఫ్లోటింగ్ పాపులేషన్ ఉంటారు. దాదాపు 1.8 దాదాపు 2 కోట్ల మంది చెత్తని ఒకే డంప్ యార్డ్ జవహర్ నగర్ కానీ బాలాజీ నగర్ డంప్ యార్డ్ అవుతుంది. 10,000 మెట్రిక్ టన్నుల డంప్ యార్డ్. గత అనేక సంవత్సరాలుగా ప్రపంచంలో ఎక్కడ కూడా ఒకే దగ్గర ఇంత చెత్తలు వేసేటువంటి డంప్ యార్డ్ లేదు. ఇందులో అనేక ఉద్యమాల తర్వాత రిచర్డ్ వాటర్ని ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పింది, చెత్త నుంచి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తామని చెప్పింది. ఇవాళ చెత్త నుంచి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తా అని చెప్పినటువంటి వాళ్ళు 3,500 మెట్రిక్ టన్నుల కన్జ్యూమ్ అయితే చెప్పి స్వయంగా వాళ్ళు చెప్తున్నారు. ఇంకా మిగతా 6,500 మెట్రిక్ టన్నుల చెత్త రోజు అక్కడ పైలపెట్టారు. 30 కిలోమీటర్ల పరిధిలో బాలాజీ నగరు, జవహర్ నగరు, అదేవిధంగా దమ్మాయిగూడ, కీసర, నాగారం, తర్వాత మనకు గడికేశ్వర్ లాంటి ప్రాంతం 30 కిలోమీటర్ల పరిధిలో నీళ్ళన్నీ కూడా పొల్యూట్ అయిపోతున్నాయి. వాసన అయితేగా అంతు లేకుండా పోయింది. గతంలో ఇక్కడ ఎంపీగా పనిచేసిన రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఆయన్నే ఇది అన్యాయం అని చెప్పి సుప్రీంకోర్టులో కేసు వేసింది. ఇవాళ ముఖ్యమంత్రి అయిన తర్వాత 2-4 సంవత్సరాలు అవుతుంది. మేము అనేకసార్లు అప్పీల్ చేసినాం. అయా నీకు ఈ డంప్ యార్డు నీవే ఇన్వాల్వ్ అయ్యి సుప్రీంకోర్టులో కేసు వేసినావు, నీకు అన్ని విషయాలు తెలుసు, ముఖ్యమంత్రి అయినావు కాబట్టి లోన్ తీసుకునే ప్రయత్నం చేయాలని చెప్పినాం. వారు మమ్మల్ని తర్వాత అధికారులతో ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసింది. దాదాపు 2 నెలలు అవుతుంది. దీనికి ఒక శాశ్వత పరిష్కారం చెప్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం దొరకకపోగా ఇవాళ 2 నెలల తర్వాత ఇచ్చిన హామీలు అమలు చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారికి విన్నవిస్తూ ఇవాళ ధర్నా చేస్తున్నటువంటి అఖిలపక్ష నాయకులు, దాన్ని లీడ్ చేస్తున్న జేఏసీ నాయకులు ఎవరైతున్నారో వందల సంఖ్యలో ఉదయం 3 అరెస్టులు పరిష్కారం కాదు, కేసులు పరిష్కారం కాదు. మీకు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి మీరు దీనికి తక్షణమే దీన్ని హైదరాబాద్లో 4 దిక్కుల 6 దిక్కుల చెత్త దాన్ని డివైడ్ చేయాలి. ఎక్కడికక్కడ ప్రపంచంలో ఇంత టెక్నాలజీ వచ్చింది. జీరో పొల్యూషన్తో ప్రతి గ్రామ్ చెత్తను కూడా కన్వర్ట్ చేసే ఆస్కారం ఉండగా ఇవాళ నువ్వు ఎవరి కొమ్ము కాయడానికి, ఏ కాంట్రాక్టర్ల మెప్పు పొందడానికి, ఏ డబ్బుల కోసం నువ్వు చేస్తున్నావు, ఇలా పేద జీవితాలతో చిలగడమని ప్రయత్నం చేస్తున్నావు. తక్షణమే ఇవాళ నువ్వు అరెస్ట్ చేస్తున్నావు. చాలా 100 మంది అరెస్ట్ చేస్తావు, రేపు 1000 మందిని అరెస్ట్ చేస్తాం. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపాలనుకునేవాడు వెరిబాగుల ఆలోచన తప్ప ఇది మంచి ఆలోచన కాదు. కాబట్టి అరెస్ట్ చేసిన అందరినీ కూడా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. దీనికి మూలమైనటువంటి డంప్ యార్డ్ నేను చెప్పినట్టుగా ఇన్ని మున్సిపాలిటీలు ఏవైతే ఇంత జిహెచ్ఎంసీ పని అయితే ఇక్కడ పొల్యూట్ అవుతుందో తక్షణమే దాన్ని దురస్తి చేయాలని చెప్పి జీరో పొల్యూషన్ బాలాజీ నగర్, జవహర్ నగర్ జీరో పొల్యూషన్, జీరో చెత్త ఉండేటువంటి ప్రాంతాలకు తీర్చిదిద్దాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను.